డెఫినెట్లీ. సార్ ఏంటి సార్ అంటే మాది తినాలి, మీది తినాలి అంటారు కదా! అట్లా పాలకొల్లు సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అయిందా? అల్లు ఫ్యామిలీకి అంతగా బాండింగ్ అంటే అంటారు కదా! జాన్ జిగిరి అంటారు కదా! అట్లాంటి బాండింగ్ ఎట్లా వచ్చింది సార్ వాళ్ళతో మీకు? అంటే ఆఫ్‌కోర్స్ అండి. పాలకొల్ ఫ్యాక్టరీ ఇస్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు పలానా వోళ్ళ అబ్బాయి లేదా ఆ! పలానా మన ఊరు అనేది ఎప్పుడూ కొంచెం ఉంటుంది. ఉంటుంది గదండీ. హ్మ్. దట్ ఈస్ వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్. ఓకే. అపార్ట్ ఫ్రమ్ దట్ అరవింద్ గారి దగ్గరికేంటంటే నేను ఒక చిన్న యానిమేషన్ పని మీద రావడం ఓహో! జరిగింది. అక్కడి నుంచి ఏంటంటే అరవింద్ గారి పెద్దబ్బాయి నాకు బాగా ఫ్రెండ్ ఫస్ట్. హ్మ్. ఓకే. నా వంశీ అని ఇంకో ఫ్రెండ్ ఉండేవాడు. తన ద్వారా తిను నాకు బాగా ఫ్రెండ్. ఓకే. బాబీ అనుకుంటా. బాబీ. హ్మ్. బాబీ నాకు బాగా ఫ్రెండ్. ఓకే. బాబీ ద్వారా మారుతి, నేను మేమందరము యానిమేటర్స్ మాట. ఓకే. అదే మారుతి గారు యానిమేటర్. యానిమేటరు. మీరు కూడా? ఆయన 2డీ యానిమేటర్, నేను 3డీ యానిమేటర్. ఓకే. బన్నీ గారేమో మళ్ళీ మారుతి గారికి పరిచయం ఓకే. యానిమేషన్‌లో. హ్మ్. అట్లాగా బ్యాచ్ అంతా కలిసాము. ఓకే. కలిసినప్పుడు బాబీ అడిగాడు మాట, "నువ్వు అక్కడ ఇక్కడ ఎందుకు చేయడం? హ్మ్. వచ్చేసేయ్ మేము చూసుకుంటామని." వచ్చేసాం. ఇంక అక్కడి నుంచి అప్పుడే కరెక్ట్‌గా చెప్పాను కదా! 20 ఓకే. ఇయర్స్ అప్పుడు ఫైనాన్షియల్ స్ట్రగుల్ కూడా ఉంది. గ్రేట్ సార్. సో, ఇంక వీళ్ళ దగ్గరికి రావడం, అక్కడి నుంచి రామలింగయ్య గారు వీళ్ళందరూ పాలకొల్లు అవ్వడం వల్ల కనెక్ట్ అవ్వడం, ఇంకా హ్మ్. అక్కడి నుంచి వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్ కింద వెళ్ళిపోయాను. అది కూడా గ్రేట్‌నెస్సే సార్. అంటే మన ఊరు పిల్లోడు మనం కొంచెం ఎంకరేజ్ చేద్దాం అనుకోవటం కూడా గ్రేట్‌నెస్సే కదా! లేదండి. అది అరవింద్ గారి దగ్గర చాలా బావుంటుంది. అంటే గ్రేట్. ఊరనే కాదు. అదే. ఇప్పుడు ఎస్‌కేఎన్ అవ్వచ్చు, ధీరజ్ అవ్వచ్చు. అవును. వీళ్ళందరూ డిఫరెంట్ పాకెట్స్ నుంచి వచ్చారు. పాకెట్స్ నుంచి వచ్చాము. అవును. టాలెంట్ ఉన్న చోటైతే మాత్రం హ్మ్. అరవింద్ గారు వీడు గుడ్ అనుకుంటే మాత్రం ఆయన చాలా బాగా సపోర్ట్ చేస్తారు. గ్రేట్ సార్. ఓకే. వ్యూవర్స్ మీకు అర్థమవుతుంది కదా! యానిమేషన్ ఖచ్చితంగా చేయండి. మారుతి గారిలాగా, బన్నీవాస్ గారిలాగా ఇండస్ట్రీలో ఒక లెవెల్‌కెళ్తారు. ఎందుకంటే ఇద్దరు కూడా యానిమేషన్ నుంచి కష్టపడ్డారు. వాళ్ళ టాలెంట్‌కి తగ్గ అవకాశాలొచ్చాయి. మెట్టు మెట్టు పేర్చుకుంటూ ఇప్పుడు ఆ స్థాయికి వాళ్ళు చేరుకున్నారు. ఖచ్చితంగా వీళ్ళిద్దరివి ఒక ఇన్‌స్పైర్డ్ స్టోరీసే. ఎందుకంటే దేనికైనా ఏ లెవెల్‌లో అది మనం మాట్లాడుకోవాలి సార్. మరి మీ ఫ్రెండ్ మారుతి ఇప్పుడు బిగ్ డైరెక్టర్ అయిపోయారు. నేను అది కూడా అన్నా ఇంటర్వ్యూలో. ఆ! నాకు అర్థం కాలేదు సార్. మీరు మిడిల్ రేంజ్ డైరెక్టరే ఓపెన్ టు అని అన్నాను నేను. ఓపెన్‌గా చెప్తున్నాను. హ్మ్. ఒక మిడిల్ రేంజ్ డైరెక్టరు, ఒక ఏస్ ప్రొడ్యూసరు, ఒక పాన్ ఇండియా స్టార్‌తో ఒక సినిమా ప్రాజెక్ట్ రావటం అనేదంటే ఆయన అన్నాడు. రియల్లీ నేను ఒప్పుకుంటున్నానండి అని. యాహ్! ఎలా ఫీల్ అవుతున్నారు? మీ మీ ఫ్రెండ్ మీరు మీతో పాటు ఉన్న రూమ్‌మేట్ ఒక బిగ్ ప్రాజెక్ట్‌కి ఇప్పుడు డైరెక్టర్ అయ్యాడు. సంక్రాంతి పందెంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. లేదండి. ఐయామ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే 'మారుతి' సక్సెస్ ఈస్ ఆల్‌వేస్ మై సక్సెస్. రైట్. మై సక్సెస్ ఈస్ ఆల్‌వేస్ 'మారుతి' సక్సెస్. గ్రేట్. ఇద్దరం కూడా లైఫ్‌లో చాలా కింద మీద పడొచ్చినోళ్ళం. కష్టం నష్టం కష్టం చూసారు. నష్టం చూసినోళ్ళు. నేను కష్టపడుతున్నప్పుడు తను చూసాడు. ఓకే. అట్లాగే తను కష్టపడుతున్నప్పుడు కూడా నేను చూసాను. సో, హ్మ్. వి నో ద వాల్యూ ఆఫ్ ఆ కష్టం అండ్ ఓకే. సుఖం. 2 కూడా చూసినోళ్ళం. ఓకే. యాహ్! అంటే మీరు ఎలాంటి విషెస్ చెప్తారు మీ ఫ్రెండ్‌కి? బిగ్ ప్రాజెక్ట్ ఫస్ట్ విషెస్ బిగ్ చెప్తే ప్రాజెక్ట్. బయటోడవుతాడండి. రైట్. ఓహ్! దట్ ఈస్ లైక్ మై సో ఆల్‌వేస్ ఐ గ్రేట్ విష్ వర్డ్స్ ఫర్ సార్. హిమ్. గ్రేట్ వర్డ్స్. యాహ్! రైట్. అసలు మీరు బన్నీవాస్‌గా మారిపోయారు.